అవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఒక పక్కేమో ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సైతము స్పెషల్గా ఆయన ఎమ్మెల్యేని పిలిపించుకొని 80 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ అని ఒక పక్క మాట్లాడుతుంటే, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా నేను ఇంత దోచుకున్నాను అని వాళ్ళు, లేదంటే వాళ్ళు ఇంత దోచుకున్నారని వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఇంత ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు అసలు జనాలకి చూస్తున్నప్పుడు అర్థమైపోదా, సరే అరే గత ప్రభుత్వమే ఇలా చేసిందని చెప్పేసి వాళ్ళని దింపేసి మనం వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు అంతకంటే దారుణంగా చేస్తున్నారని చెప్పేసి ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు రాజకీయాలే ఇలా మారిపోయినటువంటి ఒక ఇండికేషన్ జనాల్లోకి వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు చెప్పినట్లు ప్రభుత్వం మీద జనరల్ గా ఒక ఇంపాక్ట్ పడడం అనేది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ వచ్చేసి ఏం ప్రజలకు తెలియదా ఇది. రెండవది వచ్చేసి ప్రజలకు తెలియదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో, తులసి రెడ్డి ఎటువంటి వాడో, ఇంకోరు ఎటువంటి వాడో పులిందుల ప్రజలకు తెలియదా. మరి ఎందుకు నేను పోటీ చేయలేదు, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి పోటీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు వచ్చేసి అదే నీతివంతమైన డబ్బు కాదని తెలుసు కదా. అతను 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు, కానీ 62,000 మేయర్తో గెలిపించేశారు కదా. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే విధంగా మొత్తం దేశంలో ఉండే ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు. అవును. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు 30 తీసుకుంటే 30లో వచ్చేసి రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు, చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే ఈవెన్ మన 2024 అఫిడవిట్ ప్రకారంగా ఎమ్మెల్యేలు వాళ్ళ అఫిడవిట్ ప్రకారంగా దేశంలో టాప్ 10 మందిలో 5వ వాడు చంద్రబాబు నాయుడు, 6వ వాడు నారాయణ, 7వ వాడు జగన్మోహన్ రెడ్డి, 8 ప్రశాంత్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అంటే దేశంలో, రాష్ట్రంలో కాదు, దేశంలో మొత్తము ఎమ్మెల్యేలలో వాళ్ళ అఫిడవిట్ ప్రకారము ధనవంతుల్లో ఒక 4 కర్ణాటకలో వేరే రాష్ట్రంలో ఉన్నారు. 5వ వాడు చంద్రబాబు నాయుడు, 6వ వాడు నారాయణ మినిస్టర్, 7వ వాడు జగన్మోహన్ రెడ్డి, 8 ప్రశాంత్ రెడ్డి.